గతంలో అమరావతి ఉద్యమం రైతులందరూ బయటకు వచ్చి చేస్తున్న క్రమంలో చంద్రబాబు వెనక నుండి పేమెంట్లు ఇచ్చి వాళ్ళతో చేయిస్తున్నాడు అని చెప్పి ఆరోపించారు. ఇప్పుడు నిన్న ఉద్యోగులు ఎవరైతే కడుపు కాలి జీతాలు తగ్గడంతో రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న క్రమంలో చంద్రబాబు వెనక నుంచి ఫండింగ్ ఇచ్చి ఈ ఉద్యమాన్ని చేపట్టించాడని, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా దూళిపల్లి నరేంద్ర గారి అకౌంట్ నుంచే వెళ్ళాయని, అలా డైరీ నుంచే వెళ్ళాయని వివిధ రకాల ఆరోపణలు ఈరోజు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమాల త్రూ. సో ఏమంటారు మరి మీరు? సోషల్ మీడియా కాదు, వాళ్ళ ప్రధాన మీడియా కూడా అదే మాట్లాడుతుంది. ప్రధాన మీడియా పేపర్ కానీ ఛానల్స్ కానీ వాళ్ళ సపోర్ట్ కూడా ఇంకా 2-3 ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా అదే ప్రచారం చేస్తున్నారు. ఇక దుష్ప్రచారానికి అంతం లేదు. వాళ్ళు దుష్ప్రచారం చేయటంలో మాస్టర్ డిగ్రీ పొందారు, పిహెచ్డి చేసేసారు వాళ్ళు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని, ఒక రాజకీయ నాయకుడిని, లెజెండరీ పొలిటీషియన్ని, అతన్నే డిగ్రేడ్ చేయాలన్నా, అతని ప్రతిష్ట మసకబార్చాలన్నా వాళ్ళకి ఎక్కడ ఏ పాయింట్ దొరకట్లేదు. ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా టీడీపీలోకి వచ్చిన తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి పాయింట్ని పట్టుకున్నారు వాళ్ళు. దీన్ని బలంగా ఇప్పటికే ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు నాయుడు చాలా బేసిక్ లాజిక్, బేసిక్ సెన్స్ కార్యకర్తలు కానీ, రామారావు గారి అభిమానులు కానీ, టీడీపీ అభిమానులు, సానుభూతి పరులు, ఓట్లేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆదరిస్తారు? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడవలేదని పూర్తిగా నమ్మారు. అది ప్రూవ్ అయింది. 99లో గెలిచాడైనా, 2009లో గెలిచినంత పని చేసాడు, 2014లో గెలిచి విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక మధ్యలో అనేక మంది ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్లో, ఆ ఎపిసోడ్లో వైస్రాయి సంఘటనల విషయంలో అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేయటం ఇవాళ సోషల్ మీడియాలో వచ్చినాయి. కానీ అప్పుడు ప్రధాన మీడియాలోనే ప్రతిరోజు దీని మీద రకరకాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు, రాయించారు, మాట్లాడారు. దాన్ని ఇప్పటికీ కూడా ఒక అస్త్రం కింద వాడుకుంటూ ఉంటారు. కులాన్ని ఎలాగ వాడారో దీన్ని అలాగే వాడుతూ ఉంటారు. ఏంటండి అది వాళ్ళు ఎప్పుడు అమ్ముల బదులో రెడీగా ఉంటుంది అన్నమాట. అది ప్యాచ్ పట్టిపోయి బూజు పట్టిపోయి ఉన్నా సరే అస్త్రాన్ని వాడుతూ ఉంటారు ఇప్పటికి. అవతల టీడీపీ వాళ్ళకి కొంతమందికి ఈ మధ్యకాలంలో టీడీపీలో ఉన్న నాయకులు కానీ, క్యాడర్ కానీ ఆ ఎపిసోడ్లు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు వస్తున్నారు డిబేట్లకు కానీ, వాటికి కానీ. వాళ్ళు గబక్కని మాట్లాడలేకపోతున్నారు, దాని గురించి సమర్థవంతంగా తిప్పుకోవట్లేకపోతున్నారు. ఇవాళకి కూడా ఈ మధ్యకాలంలో తేగల కృష్ణారెడ్డి లాంటి నాయకులు అసలు అప్పుడు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉంది, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడా లేదా అనేటువంటిది అసలు అప్పటి క్యాడరు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం ఆశించారు, ఏం కోరుకున్నారో, వాళ్ళు ఏం ఆలోచించారు అనేటువంటిది చాలా స్పష్టంగా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పారు అనేక మంది. దాన్ని వాడతా అదే దుష్ప్రచారం అంటే టీడీపీ మీద పాలనాపరంగా కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత మీద కానీ, ఆయన దార్శనికత మీద కానీ, ఆయన అభివృద్ధి కాంక్ష మీద కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ మీద కానీ వాళ్ళకి డెఫినెట్గా ఎవరికి కూడా ఆయన విమర్శించే అర్హత లేదు, అవకాశం లేదు. అర్థమైందండి? అందుకని ఇక వేరే మార్గం ఏముందో అబద్ధాల ప్రచారం. అబద్ధాలు ప్రచారం చేస్తే ఇప్పుడు ఏముందో ఒక మాట అనేసి పోతారు మీరు. దాన్ని తిప్పికొట్టుకుంటాం, దాని గురించి లాక్కుంటాం, పీక్కుంటాం చేస్తూ ఉంటారు. మీడియాలో కూడా 3 వంతుల మీడియా చంద్రబాబు వ్యతిరేకంగా ఉంటుంది. ఏటో మరి ఎప్పుడు తెలియదు. అధికారంలో ఉన్నా లేకపోయినా 3 వంతుల మీడియా వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లాగా తొక్కినారు లాగడు కాబట్టి. తోలు తీసి ఎండేస్తుంటే నోరు మూసుకుంటారు, ఎందుకు వచ్చుకుని బాబు వెళ్తాడు మన ప్రమాదం. ఆ ప్రమాదం లేదు ఆయనతోటి. ఓ రకంగా చెప్పండి పిచ్చి మహారాజు ఆయన అనుకుంటాడు. కుక్క కడితే మనం కడతామా తిరిగి అనేటువంటి పాలసీ అయింది. దాన్ని అలసుగా తీసుకున్నారు. ఇవాళ కదండి, 25-30 ఏళ్ళ నుంచి ఇదే తరహా మీడియా కానీ, మామూలుగా విమర్శించే వాళ్ళు కానీ, విశ్లేషకులు కానీ, సీనియర్ పాత్రికేయులు కానీ ఎవరైనా సరే ఇదే పొందాలి. అదే మరి ఆ డామేజ్ తెలియకుండా అలాగ ఇప్పుడు 25-30 ఏళ్ళు ఉన్నవాడికి ఈ అబద్ధాలే నమ్ముతారు. ఇప్పుడు యువతరం ఖచ్చితంగా మరి 25-30 ఏళ్ళ వాళ్ళకి అసలు ఏం జరిగింది, చరిత్ర ఏం జరిగింది తెలియదు కదా ఎవరికైనా. ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసాడంటే ఎగతాళిగా మాట్లాడుకునే వాళ్ళు అందరికీ తెలియదు. ఇప్పుడు 25 ఏళ్ళ ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? 1998 నుంచి ఆయన స్టార్ట్ చేసి 2004కి ఇప్పటికి ఆల్రెడీ 18 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నవాడు కాబట్టి 10 ఏళ్ళు ఉంటాడు, ఏం తెలుస్తుంది? ఇప్పుడు 30 ఏళ్ళు ఉండి 2 గడ్డి మేట్లు ఒకేసారి తినేసేంత ఎద్దులా ఎదిగినా కానీ 30 ఏళ్ళు ఉన్నవాడికి చంద్రబాబు గొప్పతనం ఏం తెలుస్తుంది?
తెలియదు కదా. కనీసం సెర్చ్ కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు వెతికి కొంచెం జ్ఞానం వచ్చే టైంకి రాజశేఖర రెడ్డి కనిపించాడు. మా లోపల ఎలా ఉన్నా పైకి నవ్వుతా కనిపించేవాడు. అంచేత చంద్రబాబు గారికి ఆ విధంగా ఆయన్ని ప్రొటెస్ట్ చేసి, ఆయన జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి మాట్లాడి హైదరాబాదు నేనే అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకోక్క లేకుండా మిగతా నాయకులు చెప్పకపోవడం ఆయన దురదృష్టం. ఏంటండి, పార్టీ కేడర్ కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పుకోవట్లేకపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇక ఈయన 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోకముందు కూడా ఈయన ఎన్ని రకాలుగా అబద్ధాలు, 2 కళ్ళు సిద్ధాంతం. 2 కళ్ళు సిద్ధాంతం తప్పే ఉంది. ఆంధ్ర తెలంగాణ నాకు 2 కళ్ళు అన్నాడు కాదా? అంటే ఏ రాజకీయ నాయకుడికన్నా సరే జాతీయ పార్టీలు ఈ దేశం అంతా ఉంటాయి. అంటే ఆంధ్ర తెలంగాణ 2 ఉద్దాలకి, కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ. ఇప్పుడు కేంద్రంలో ప్రధాన అధికార ప్రతిపక్షాలైన వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళు కాదా? మరి ఈయనంటే తప్పేంటి? తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు నాకు 2 కళ్ళు అన్నాడు. తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం, సీమాంధ్ర ప్రాంతం నాకు 2 కళ్ళు అన్నాడు ఆయన. తప్పే ఉంది. దాన్ని కూడా విమర్శించారు. ఇవాళ మళ్ళీ అందరూ అదే మాట మాట్లాడుతున్నారు. ఏంటండి, ఈయన విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి, దీన్ని ఎలాగైనా సరే అభివృద్ధి చేయాలి. నాకు హైదరాబాదు విషయంలో ఆయన ప్రూవెన్. సైబరాబాద్ని ఎలాగ అభివృద్ధి చేసాడు, ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడు. దాన్ని అది కాదనలేని సత్యం. దానికి అంత ప్రూవెన్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అక్కడ కాంక్రీట్ జంగిల్ అంటాం మనం, కానీ అక్కడ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు ఎలా మొల్చినాయో చూసాం కదా మనం. ఏపుగా పెరిగినాయి అవన్నీ. ఆ వాతావరణం గచ్చిబౌలి కానీ, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఆ వాతావరణం చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. అదంతా కూడా దానికి బీజం వేసినట్టు అయినాయి కదా. అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా ఈరోజు చంద్రబాబు అంటే మరి ఎందుకో గిట్టదో, ఎంత గిట్టదో వాళ్ళకి తెలుసు అన్నీ. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే అప్పటికప్పుడు తక్షణ అప్పటికప్పుడు ఉన్న వాతావరణాన్ని వాళ్ళు గమనించుకుంటారు. ఇప్పుడు చరిత్రనే గుర్తు చేసుకుంటారు. చంద్రబాబు గారిని మర్చిపోయే పరిస్థితి లేదు ఎవరికైనా. సాక్షాత్తు కేటీఆర్ లాంటోడు ఒప్పుకున్నాడు. కేసీఆర్లో ఎన్ని బూతులు తిట్టినా చంద్రబాబు విజనం ఉన్నవాడు, విజనరీ లీడర్ అని ఒప్పుకున్నాడు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు వేదిక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి అవకాశాలు దక్కినాయని చెప్పి వాళ్ళు ఇది ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవన్నీ రికార్డెడ్, చరిత్ర పుటల్లో నిలిచిపోయినాయి ఇవన్నీ. ఏంటండి, ఏదో గాలిలో మాట్లాడేసి పోయినాయి కాదు, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. అంతా చంద్రబాబు ఆదాయం పెంచాడని కూడా కేసీఆర్ అన్నారు ఖచ్చితంగా. అయితే అది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అబద్ధం మాట్లాడతాం తెలిసి అబద్ధం మాట్లాడతారు. అందుకే అబద్ధం అంటారు దాన్ని. అది నిజం కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు అబద్ధం. దాన్ని ప్రచారం చేసి వాళ్ళు ఉంటారు, వెనకాల ఎగతాళి చేసి వాళ్ళు ఉంటారు. చంద్రబాబు గారు అది ఆ లోకు కట్టేశారు ఆయన్ని. ఎందుకంటే ఆయన వైపు నుంచి కానీ, ఆయన అనునూయుల వైపు నుంచి కానీ దానికి తగ్గ ప్రతిస్పందన కానీ, ప్రతిఘటన కానీ లేకపోవటం వల్ల చంద్రబాబు గారే సాఫ్ట్గా ఉంటాడు. మీరు వ్యక్తిగతంగా వెళ్ళకండి అని చెప్పాడని అనేక మంది చెప్పారు మనకి. వాళ్ళ నాయకులు మీరు వ్యక్తిగతంగా వెళ్ళదు ఎవరి మీదగా అని చెప్పి ఆయనే వాళ్ళందరినీ అదుపు చేస్తాడు కాబట్టి వాళ్ళు కూడా సలేరు ఊరుకున్నారు. ఇక ఇప్పుడు సీమాంధ్ర విభజిత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ది డే బిగినింగ్ నుంచి ఓటుకు నోట్లు ఆయన ఏం తప్పు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు డబ్బుతో దొరికాడు. ఎస్, రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ ఓటు కోసం ఒకడికి డబ్బు ఇవ్వడానికి వెళ్ళాడు. లక్షల కోట్ల మందికి డబ్బులు పంచుతున్నారు కదా ఓట్ల కోసం. పంచుతున్నారా లేదా? ఏంటండి, అది పంచలేక కదా మొన్న ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు 2019లో పంచనివ్వకుండా అడ్డుపట్టకపోతే వాళ్ళు పంచుకున్నారు కాబట్టి గెలిచారు వాళ్ళు. ఇక్కడ కేసీఆర్ గారు పంచలేదా? అసలు బీజేపీ వాళ్ళు అసలు మూటలు పెట్లు భోషాణాలతో ఈ హెలికాప్టర్ల ద్వారా పంపిణీ చేసేయలేదా దేశం అంతా వాళ్ళు? ఏంటండి, అంబులెన్సుల్లో ఆంధ్రప్రదేశ్కి రాలేదా మన డబ్బు? అంచేత దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓటుకు నోటు గురించి దాని గురించి మాట్లాడారంటే ఎవరన్నా దాని గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఉన్నాడో, ఓటుకు నోటు కేసు గురించి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి పారిపోయి ఇలాంటి మాటలు మాట్లాడిన వాడికి పూర్తిగా రాజకీయ అజ్ఞాని కింద లెక్క. ఎందుకంటే ఇంత కార్యక్రమం డబ్బుతోటి వ్యవహారం జరుగుతున్నది చూసిన తర్వాత ఆనాటి స్టేట్ ఎలక్షన్ కమిషనరు 25 లక్షల ఓట్లు తీసేసి సారీ చెప్పినాడు. ఇవాళ వాళ్ళ ఇంట్లో వివాహం అయితే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు, దాన్ని ఎవరు స్పాన్సర్ చేశారో తెలిసిన తర్వాత నీకింత నాకంత అనేటువంటి
ప్రోకో అనేటువంటి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఓటుకు నోటు గురించి మాట్లాడాడంటే ఎవడన్నా దానికన్నా బుద్ధి తక్కువ ఇంకొకటి లేదు. ఒకటి అది దుష్ప్రచారం చేశారు ఆయన మీద. పైగా ఆయన ఆ ఫోన్లో మాట్లాడింది ఏం మాట్లాడాడు ఆయన, మీరు న్యాయంగా చేయండి, మీ ఓటుని జాగ్రత్తగా మంచివాడికి వేసుకోండి అని చెప్పాడు ఆయన. అంతేగాని ఈ డబ్బు పంపించాను అది తీసుకున్న ఓటేంటి అని ఏం అడగలేదు కదా ఆయన. సరే అది అయిన తర్వాత అమరావతి భూసేకరణ చేసిన తర్వాత అది కమరావతి భ్రమరావతి అన్నారు. అక్కడ అది ఎంత అది రిజర్వ్ నియోజకవర్గం, రాజధాని చుట్టుపక్కలన్నీ రిజర్వ్ నియోజకవర్గాలు. అంటే అక్కడ ఆ జనాభా ప్రాతిపదిక మీద ఎవరు ఎంతమంది ఉంటారు అనేటువంటి కనీస అవగాహన ఉండాలి కదా. అది కాదు అని ప్రూవ్ అయింది. ఇది అమరావతి కాదు భ్రమరావతి కాదు అని ప్రూవ్ అయింది. ఇక్కడ తాత్కాలిక భవనాలు అన్నాడు. అదే తాత్కాలిక భవనంలో అప్పటి నుంచి ఇప్పుడు సెక్రటేరియట్ అక్కడ ఉంది, అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఉంది, హైకోర్టు నడుస్తుంది. అక్కడ ఈ అధికారులందరికీ ఇళ్ళు ఏర్పాటు చేశారు, రోడ్లు నిర్మించారు. ఎన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. అక్కడ ఏమీ జరగలేదంటారా? ఏమీ జరగకపోతే 9,000 కోట్లు ఎందుకు వచ్చేవద్దు అక్కడ ఏంటండి? ఇది అంతా తెలిసి కూడా దాని గురించి ఇక్కడ ఏమీ లేదు అని ప్రచారం. పోలవరంలో 70% వర్క్ పూర్తి అయితే అక్కడ ఏమీ పని జరగలేదు అన్నారు. ఆ 70% వర్క్ కూడా ఎప్పుడు పూర్తయింది? 2017 అక్టోబర్ వరకు కూడా టాల్స్టాయ్ కంపెనీ వాళ్ళు పూర్తి చేయలేకపోయారు, పనులు చేయలేదు నిజమే. కానీ వెంటనే నవయ గోవాల్ కప్ చెప్పి శరవేగంగా పనులు అంటే సంవత్సరాల్లో పూర్తి చేసాడు ఆయన. ఆ 70% వరకు కూడా ఉన్నాయి ఏంటండి. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇది ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు కదా, ఫిజికల్గా చూస్తారని చెప్పేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి బస్సులు వేసి చూపించాడు, అందరికీ భోజనం పెట్టి చూపించాడు. తప్పే ఉంది? దాన్ని ఆ డబ్బు వృధా చేశారు అన్నారు. దీంట్లో 50 లక్షలు ఎంత ఖర్చు అయితే 500-600 కోట్లని ప్రచారం చేస్తున్నారు. అదేనండి. ఇప్పుడు అక్కడ సరే ఖర్చు అవుద్ది. ఇప్పుడు ఉచిత పథకాలు అందుకుంటున్నారు. మరి ఏ పథకాలలోకి రాకుండా ఉన్న వాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకి బస్సుమే పెట్టి భోజనం పెట్టి మేము అభివృద్ధి చేస్తున్నాం చూడండి రా బాబు అని చెప్పడం తప్పు ఎలాగ అవుద్ది? వాళ్ళకి అర్హత లేదా? ఇప్పుడు ఒక ఇంట్లో నీకు వైట్ కార్డు ఉందండి, నీకు పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, ఇన్ని రకాల పథకాలు లబ్ధి పొందుతున్నావు కదా. ఈ పథకాల్లోకి రాని మధ్యతరగతి వాడికి ప్రభుత్వం నుంచి ఏం తింటాడా? ఒక గ్యాస్ సబ్సిడీ తప్ప ఏముంది అతనికి? అది కూడా లేదు కదా. ఆ దరిద్రం కూడా పట్టింది కదా. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ కూడా లేకుండా పోయింది కదా. ₹2.40 ₹36 అది పడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ మనం ఇంట్రడ్యూస్ చేసామంటే అది ప్రజలకు తెలియాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తే పేపర్లు అడ్వర్టైజ్మెంట్లకి లక్షల కోట్లు ఇచ్చేసి మరి అడ్వర్టైజ్మెంట్కి ప్రజలు తెలియాలనే కదా. వీళ్ళ సంగతి తర్వాత వద్దా ఉన్నాయి. ఇలాగే దాని గురించి దుష్ప్రచారం చేశారు. పట్టిసీమ ఈ కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టేస్తుంది, ఇది ఎప్పుడు పూర్తయినా ఈ లోపుగా డెల్టాకి నీళ్లు అందాలి అని నదుల అనుసంధానం చేస్తామని ఇవాళ పార్లమెంట్లో గొప్పగా చెప్పుకున్నారు కదా. దాన్ని అవాళ 2016లో చేశాడు ఆయన. నదుల అనుసంధానం చేశాడు, గోదావరి కృష్ణాన్ని కలిపాడు ఏంటండి, డెల్టాకి నీరు ఇచ్చాడు ఆయన. మరి దాంట్లో 100 కోట్లు దొబ్బేశారు, 150 కోట్లు దొబ్బేశారు అని చెప్పేసి దాని మీద పెద్ద ప్రచారం. ఉండవెల్లి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు ఏంటండి. మరి దానికి అలా అంతుందా? అదే మెగా కృష్ణారెడ్డికి వాళ్ళు మీద ఎక్కించుకుని ఊరెక్కుతున్నారు. వాళ్ళకి వేగంగా పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చాడు. అంత అవినీతి పరుడైన కాంట్రాక్టర్కి, అంత సమర్థత లేని కాంట్రాక్టర్కి నువ్వు పోలవరం ప్రాజెక్ట్ ఎలా చెప్పు? అది అన్యాయం కదా, అది దుష్ప్రచారం కదా వాళ్ళు చేసింది. ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఇలా జిల్లా ప్రకటిస్తున్నాను అనగానే వెంటనే భూములు కొనుక్కుంటాం పోతున్నారు మీ బ్యాచ్. అంటే రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్ పెరుగుద్ది అక్కడ. ఏదైనా ఒకటి వస్తుందంటే రియల్టర్స్ ఉంటుంది, వ్యాపారం అది. వాళ్ళు కాదని ఎలాగంట నువ్వు? ఎవడన్నా ఇక్కడ రాజధాని వస్తుందని తెలియక ముందు కొనేసుకుని అది తెలిసిన తర్వాత ఆ లాభం పొందితే అది ఇన్సైడర్ ట్రేడింగ్ తప్పు. అది కూడా నువ్వు లీగల్గా నువ్వేం పీకలేవండి, కానీ అది నైతికంగా మోసం. అలా చేయలేదే. ఇది అందరికీ పబ్లిక్గా ఓపెన్గా రాజధానిగా ప్రకటించిన తర్వాత అప్పుడు కదా భూ సమీకరణ చేసాడు ఆయన. అందుకని మనం కోర్టు కొట్టేసింది, కొట్టేస్తుందండి. ఎందుకు నిలబడదు? ఇవన్నీ అబద్ధాలు కదా.
ఒక ప్రాంతానికే చేశారన్నారు. ఎస్, ఎవడన్నా భూములు ఇచ్చివ్వడంటే ఇవాళ మీరు 1 ఎకరం సేకరించగలుగుతున్నారా? 1 ఎకరం భూమి సేకరించలేక రింగ్ రోడ్ వద్దనేసారు మీరు. ఏంటండి అంటే మీ విధానాలు తెలిసిన తర్వాత ఎవడన్నా మీకు ఎందుకు సాగరిస్తారు? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడు అనుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆ ఒక్క ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందుతుంది? ప్రకాశం జిల్లా దాకా అభివృద్ధి చెందుతుంది. అటు ఈస్ట్ వెస్ట్లో కూడా పెరుగుతాయి, ఆ భూముల ధరలు పెరుగుతాయి. సంపద పెరగడం అంటే అదే, భూముల ధరలు పెరగడం అంటే ఏంటండి? భూమి లేని వాళ్ళు అంటే భూమి లేని వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి వాళ్ళకుండే బెనిఫిట్స్ వాళ్ళకుంటాయి. ఉపాధి అవకాశాలు పెరిగి కంపెనీలు వచ్చి రాష్ట్రం సంపత్తితో తొలదూగుతుంటే అందరూ హాయిగా ఉంటారు ఏంటండి. అటువంటప్పుడు ఇక్కడ అది కూడా అబద్ధం అని తెలియని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మేధావులు కొంతమంది ఈ భ్రమరావతి, అసలు భ్రమరావతి అన్న మాట నేనే అన్నానని గొప్పగా చెప్పుకుంటాడు. అది ఎంత సిగ్గుమాలితనం, ఎంత ప్రజాద్రోహం అది. ఒక జాతి మొత్తాన్ని, ఆంధ్రజాతి మొత్తానికి మీరు ద్రోహం చేసినట్టు కదా, వాళ్ళు అవమానించినట్టు కదా, ఆ భూములు ఇచ్చిన రైతుల్ని మీరు అవమానించినట్టు కదా. అవన్నీ వదిలేసి నేను గొప్పగా చెప్పుకుంటున్నాడు అతను. నేనే అన్నానండి, సిగ్గు లేకుండా అడిగేవాళ్ళు లేక. ఇలాంటి అదొక అబద్ధం. 36 మంది డిఎస్పీలు కమ్మార్కి ఇచ్చారన్నాడు. అసలు అందులో మినిమం కామన్ సెన్స్, అసలు అవగాహన, అసలు ఏంటిది నిజమా ఒట్టుదాకా కూడా ఆలోచించారు ఎవడన్నానే. దాని గురించి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాడు, రాష్ట్రపతి గారిని కలిసి వచ్చి. ఇంత పచ్చబద్దాలు మాట్లాడడానికి నోరు ఎలాగొచ్చింది వాళ్ళకి? అది పింక్ డైమండ్, కలియుగ వైకుంఠం, ఆపద ముక్కులు వాడు వెంకటేశ్వర స్వామి, ఆయన అపాద మస్తకం స్పృశించి పూజించి అర్చించి కీర్తించి ఆ అవకాశం, ఆ భాగ్యం దక్కిన వ్యక్తి మీకు నాకు దక్కుతుందా? ఎంత అదృష్టం, భాగ్యశాలి అతను. అంత భాగ్యం దక్కినాడు. అంత పచ్చి అబద్ధం ఆడటం అనేటువంటిది పాపం కదా. ప్రళయం వచ్చేదా? ధర్మం 4 పాదాలు కదా, అసలు ఒక పాదం మీద కూడా నడవని పరిస్థితి వచ్చేదా? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దాన్ని ప్రచారం చేస్తారు ఏంటండి. ఇలాగా 1 కాదు 2 కాదు, అన్నీ దుష్ప్రచారాలు. డేటా చోరీ అది కాదు అని తేలింది. పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, ఏమీ జరగలేదు అలాంటిదండి. ఇన్ని అబద్ధాలు, ఇది శాంపిల్ నేను చెప్పినాయి. దీనికి 3 రెట్లు అబద్ధాలు ప్రచారం చేశారు వాళ్ళు. వాటర్ బాటిల్స్ అని, పార్క్ హయాత్లో బిల్లు గురించి కూడా మాట్లాడతాడు మొన్న ఒకడు. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళినాయి, బిల్లు ఎవరు కట్టారు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆయన ఇల్లు బాగు చేయించుకుంటున్నాడు హైదరాబాద్లో ఉన్నాడు, ఆ పార్క్ హయాత్లు కాదు ఇంకో చోట, అంతకన్నా పెద్ద దాంట్లో ఉంటాడా? నీకెందుకు? ఇవాళ గుంటూరు నుంచి, తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్తానికి హెలికాప్టర్ వాడుతున్నారు కదా, దాన్ని చూసుకోండి ముందు. ఎందుకు జగన్ అన్ని ప్యాలెస్లు బాగు చేయించడానికి గెలవగానే 50 లక్షలు 60 లక్షలు ఫస్ట్ రిలీజ్ చేయించి తర్వాత రోడ్లు కానీ ఇవన్నీ వాళ్ళు మీకు సలహాదారులు క్రాకరీకే 15 లక్షలు వాడారు, అంటే కప్పులు సాసర్లకే. ఇంత దుర్మార్గంగా ప్రజాధనాన్ని పూర్తిగా ఇప్పుడు వీళ్ళు విమర్శలు ఏవైతే చేశారో అన్నీ వాళ్ళు చేశారు. తిరిగి వీళ్ళ మీద దొంగ 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 అని చెప్పేసి అన్నట్టు వీళ్ళ మీద దుష్ప్రచారం చేశారు. అది వీళ్ళు తిప్పుకోవట్లేకపోయారు, అది నిజం. అంటే మళ్ళాటి వాళ్ళు మధ్యలో నుంచి బయట నుంచి చూస్తున్న వాళ్ళు ఇవన్నీ చెప్తున్నా కానీ ఎవరికి ఎక్కుతుంది అది? వాళ్ళు దాన్ని తిప్పుకొట్టాల్సిన వాళ్ళు తిప్పుకొట్టాల. ఇలాగా అబద్ధాలు అసలు ప్రజలు ఇప్పటికీ వాళ్ళకే కూడా ఏ ఉద్యమం వచ్చినా అమరావతి 3 రాజధానులు అన్నాడు ఆయన. 3 రాజధానులు అన్నప్పుడు ఉద్యమం చెలరేగింది, ఉద్యమం కలకాలం చెలరేగింది, ఉద్యమం సెగ మొదలైంది. దానికి చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటాడా? చంద్రబాబు నాయుడు గారు వెనకాల ముందే ఉన్నాడా? వాళ్ళందరికీ ఫండ్స్ జోలు పట్టి వసూలు చేసాడు ఆయన. అది సీక్రెట్ ఏం కాదు. ఆయన అమరావతి సృష్టికర్త. ఆయన్ని నమ్మి భూములు ఇచ్చారు కాబట్టి ఆయనకి బాధ్యతగా మీకు మళ్ళీ దాక్కోకుండా వాళ్ళ రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను అందుకు ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని అబద్ధాలు చెప్పి ఇవాళ మోసం చేసిన వాళ్ళలాగా చేయకుండా, ఆయన మోసం చేయకుండా, ఆయన అధికారం కోల్పోయినా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి మోసం చేస్తుంటే, దగా చేస్తుంటే ఇది అన్యాయం అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ఉద్యమాన్ని సహకరించాడు ఆయన. ముందే ఉన్నాడా? వెనకాల ఉండటం ఆయన ముందే ఉన్నాడా? 13 జిల్లాల్లో 10 జిల్లాలు తిరిగాడు. 10 జిల్లాలు తిరిగి జోలు పట్టి ఆ నిధులు సేకరించాడు ఆయన.
తర్వాత ప్రజలే ముందుకు వచ్చారు. 10 రూపాయలు ఇచ్చినోడు ఉన్నాడు, 10,000 ఇచ్చినోడు ఉన్నాడు, 10 లక్షలు ఇచ్చినోడు ఉన్నారు. ఇస్తారు, ఎందుకెవరండి? వాళ్ళకి అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మొదట్లో అర్థం అవ్వలేదు, లేకపోతే మీ దుష్ప్రచారాలను నమ్మి అది ఓహో ఇది నిజమేనా అనుకుని ఉండొచ్చు. కానీ ఒక్కొక్కరికి తెరలో ఒక్కో తెర తొలుగుతుంది. అసలైన వికృత రూపం కొంచెం బయటపడుతుంది. ఈ వికృత స్వభావం తెలుస్తుంది అందరికీ. నిన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు కూడా భ్రమపడ్డారు, ఈయన వస్తే ఏదో జరుగుద్ది అనుకున్నారా? వాళ్ళంతటి వాళ్ళే చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ ఉన్నదే, పని చేయమనేవాడు, ఎప్పుడు ఇలా ఇబ్బంది పెట్టలేదు తప్ప మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. ఇంకొకళ్ళైతే ముందుకు వచ్చి జుట్టు ఉన్నవాడిని చూపించి ఇది చంద్రబాబు గారు ఇచ్చిన పిఆర్సీ, ఇంకో బోడిగుండోని చూపించి ఇగో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిఆర్సీ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మీ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేక కోరి తెచ్చుకున్న తద్దినాన్ని వాళ్ళు ఆస్వాదించలేక సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎవరి మీద పడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి హూ ఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి తోలుబొమ్మ. ఆయన ఏం చెప్తే ఆయన మనసులో మాట ఈయన గొంతు నుంచి వస్తుంది అంతే. అది ఇంకా గమనించుకోలేదు. వాళ్ళకి కూడా జ్ఞానోదయం అవుతుంది రేపు ఎల్లుండో. ఇంకా అందరికీ ఒకేసారి ఇప్పుడు ఏదైనా ఒక మానసిక వ్యాధి పట్టిందనుకోండి వెంటనే పోదు కదా, అది కొన్నాళ్ళు పడుతుంది చికిత్స పొందాలి వాళ్ళు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అందరికీ ట్రీట్మెంట్. ఎవరైతే ఒకసారి కావాలని కోరుకున్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. ఆ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, బాబాయ్ చంద్రబాబు అనేటువంటి ప్రతిరోజు గుర్తు చేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అన్న క్యాండిల్ తీసేసాడు, ఎన్టీఆర్కే పేరు పెడతా అంటున్నాడు ఇక్కడ జిల్లాకే. అంటే అన్నగారి పేరున ఉన్న క్యాంటీన్ తీసాడు. ఇంకా అందరూ చిత్తశుద్ధి ఏముంది? బ్రాహ్మణ కార్పొరేషన్ ఎత్తేసాడు. మరి నిజంగా బ్రాహ్మణ ద్వేషం ఎవరో, బ్రాహ్మణులకి మేలు చేయాలనుకున్నది ఎవరో? వైశ్యులకి. సుబ్బారావు గుప్తా లాంటి ఎరగొట్టేసేసి చింతామణిలో సుబ్బిశెట్టి పాత్ర నిషేధిస్తానంటాడు. సుబ్బిశెట్టి పాత్ర చింతామణి ఎవరు చూస్తున్నారా ఇప్పుడు? ఎవరికి అవసరం? సుబ్బారావు గుప్తా గారి మీద దాడి చేసిన అరెస్ట్ చేయి, కాళ్ళు చేతులు ఎరగొట్టించు, లోపల బయట రాకుండా చూడు, దాని వెనకాల ఉన్న మంత్రి గారు ఎవరున్నారో వాళ్ళు బర్తరఫ్ చేయి, అప్పుడు నువ్వు న్యాయం చేసినట్టు. ఇలాగ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని కించపరచలేదు, ఏ వర్గాన్ని అవమానించలేదు, ఏ రోజు కూడా ప్రజల పట్ల భయభక్తులతో ఉన్నాడు ఆయన. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలే రాజులు, ప్రజా తీర్పును గౌరవించాలి అనుకునే మనిషి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఒకే ఒక మాట చెప్పాడు ఆయన, నేను ఇంత ఘోరంగా ఓడిపోయేంత తప్పు చేశానా? ఆ ప్రశ్న ప్రజలకే కాదండి, అది కేసీఆర్కి, మోడీకి, జగన్మోహన్ రెడ్డికి, అందరికీ నా ప్రశ్న. దాని అర్థం ఏంటో తెలుసా? మోడీ గారికి, ఏమయ్యా మన ఇద్దరి మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చు గతంలో, కానీ నువ్వు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసి పోరాడిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ రోజు కూడా నీ మాటకు అడ్డు చెప్పలేదు కదా, నీకు వినవిధేతలతో నీ దగ్గర ప్రవర్తించాను కదా, నిన్ను అందంగా గౌరవించి అమరావతి శంకుస్థాపన లాంటి వాటికి నిన్ను తీసుకొచ్చి నీ చేత ప్రారంభం చేయించాను కదా, నువ్వు తీసుకున్న అడ్డగోల నిర్ణయాలను కూడా సమర్థించాను కదా నేను. అంటే నోట్ల రద్దు దాన్ని కూడా సమర్థించి దాని డిజిటల్ కరెన్సీ వైపు నువ్వు వెళ్తుంటే నీకు సహకరించాను కదా పూర్తిగా. నేనేం తప్పు చేశానని మోడీ గారికి ప్రశ్న అది. కేసీఆర్కి, నువ్వు నన్ను పచ్చిబూతులు తిట్టినా గతంలో, తిరిగి అమరావతి నిన్ను ఆహ్వానించాను, నీతోటి సామరస్యంగా ఉన్నాను, నువ్వు పిలిచిన యాగానికి హాజరయ్యాను, మన ఇద్దరం సామరస్యంగానే ఉన్నాం కదా, అవసరమైతే ఇద్దరం కలిసి ఎన్నికలకి వెళ్దాం అని చెప్పాను, నీకు నేనే అపకారం చేశానయ్యా అని అతనికి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డికి, నువ్వు నోటుకొచ్చినట్టు తిడితే, నడి రోడ్డు మీద కాల్చమంటే, చెప్పు తీసి కొట్టమంటే, చీపుళ్ళు ఇచ్చి కొట్టమంటే, ఈ పోలీస్ వ్యవస్థను నమ్మనంటే, అయినా సరే నువ్వు పాదయాత్ర చేసుకుంటే పాదయాత్ర పొడలో నీకు భద్రత కల్పించి నీకు ఎక్కడ ఆటంకం కలగకుండా చూశాను కదా, నేనేం తప్పు చేశాను నన్ను ఇలాగా భయంకరంగా మీరందరూ కలిపి కట్టుకట్టుకుని అష్టదిగ్బంధనం చేశారు నన్ను. రాజకీయంగా చేయకుండా, గెలిపోవటంలో ప్రజాక్షేత్రంలో తేల్చుకోకుండా మీరు ఎందుకు అడ్డదారులు వెళ్ళారు అని వాళ్ళకి ప్రశ్నించాడు. ఎవరైతే ఒక్కసారి చూద్దాం, ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్పి, మీకు నేనేం లోటు చేశాను? ఒక మనిషి చనిపోతే, సహజంగా చనిపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయినా, మీ మట్టి ఖర్చులతో సహా దశదినకర్మ వెళ్ళి లోపల మీకు పరిహారం అందేలా చూశాను నేను. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీకు పథకాల్లో లబ్ధిదారులు కాని వాళ్ళు ఎవరన్నా వచ్చే సహాయం అర్థిస్తే అప్పటికప్పుడు తక్షణ సహాయం చేశాను. అన్న క్యాంటీన్తో పేదవాడు కడుపు చూశాను నేను. నదులు అనుసంధానం చేసి పంటలు కాపాడాను. డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రాయలసీమ లాంటి చోట
వాళ్ళ వ్యవసాయానికి సహకారం అందించాను, రైతులు సబ్సిడీ ఇప్పించాను, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాను, పెట్టుబడులు తీసుకొచ్చాను, కియా లాంటి సంస్థలు తీసుకొచ్చాను, పోలవరాన్ని పరిగెట్టించాను, అమరావతి లాంటి ఒక అద్భుత నగరాన్ని ఆంధ్ర ప్రజల కోసం గర్వంగా చెప్పుకునే ఒక నగరాన్ని నిర్మించడానికి సమాయత్తమయ్యాను. దానికి సంబంధించిన ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భూసమీకరణ చేశాను. నేను ఏం తప్పు చేశాను మేము? ఇంత తప్పు చేయను, నేను ఇంతగా ఓడించడానికి ఇంకా చేసిన తప్పు ఏంటని అడిగాడైనా. దాని ఎగతాళి చేస్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు లెజెండ్, గ్రేట్ విజనరీ లీడర్, ఈజ్ లెజెండరీ పొలిటీషియన్. ఈ దేశం, మన రాష్ట్రమే, తెలుగు వాళ్ళే కాదు, ఈ దేశమే గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి. అతను చరిత్రలో నిలుస్తాడు ఎప్పటికైనా సరే. ఆయన్ని మనం ఆయన అవమానించామంటే మనం ఆకాశం మీద ఉమ్మేసినట్టు. ఆయన శత్రువులు కూడా పైకి ఏం మాట్లాడినా మనసులో మాత్రం నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే భావన అనుకుంటుంది ఖచ్చితంగా. ఆ విషయంలో మటుకి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తిని మనం ఆయన మీద ఏవైనా కోపం ఉండొచ్చు, ఆయన కులం మీద ద్వేషం ఉండొచ్చు, ఆయన పార్టీ మీద ద్వేషం ఉండొచ్చు, కానీ వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పరిపాలనా దక్షుడిగా, ఒక విజనరీగా, అభివృద్ధి కారకుడిగా ఆయన మనం ఎప్పుడూ గుర్తించాలి, గౌరవించాలి.